ఎన్నికల షెడ్యూల్ విడుదలకు 25 రోజుల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందు బరిలో నిలిచింది. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టగలదా? బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టగలదా? ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పీఠం ఎక్కగలదా? స్వరాష్ట్రంలో గులాబీ బాస్ తనదైన ముద్ర వేసుకున్నారు. సంక్షేమ పథకాలే ఆయనకు ఆ ఖ్యాతిని తెచ్చిపెట్టే. ఈసారి కూడా సంక్షేమాలు ఉచితాలతోనే అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. మొదటి నుంచి కేసీఆర్ ప్లానింగ్ ఇతర రాజకీయ నేతలకు ఓ ప్రశ్నగానే ఉంటుంది. ఏం చేసినా ఇటు ప్రతిపక్షాలకు అటు కేంద్రానికి ఊహకందని రేంజ్ లో కేసీఆర్ స్ట్రాటజీలు అమలు చేస్తూ ఉంటారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో అమలు చేసిన వ్యూహాలకు, తాజా ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలకు చాలా తేడా కనిపిస్తోంది. గతంలో ఏ పనైనా కేవలం ప్రజల్లో బలంగా ముద్రపడాలన్న రీతిలో ఆ కార్యక్రమాన్ని రూపొందించేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు అందరంత స్థాయిలో, లేదంటే వారికి అసలు స్కోపే లేకుండా చేయడమే అసలు స్ట్రాటజీగా కేసీఆర్ వ్యూహాలను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారంటే వారికి తగ్గట్టు గెలిచే గుర్రాలనే ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దింపేవి. కానీ ఇప్పుడు కేసీఆర్ పథకం మార్చారు. తమ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు ప్రత్యర్థిని సైతం డిసైడ్ చేసే స్థితికి చేరారు. అంటే తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలో ఆ అభ్యర్థిని నిలబెట్టే స్థితికి కాంగ్రెస్ ను డిక్టేట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసి గత 2 సార్లు అధికారాన్ని చేపట్టారు. ఈసారి కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి లుకలుకలు జరిగినా పసిగట్టి వార్నింగ్ ఇచ్చే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలోని లీడర్లపైన ఒక్కనేసినట్టు శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. గతంలో తానిచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయలేదనే పాయింట్ మీద ప్రతిపక్షాలు విమర్శించే అవకాశాన్ని వారికి ఇవ్వకుండా ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయా పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, ఎక్కడ సభలకు వెళ్లినా అక్కడి పాత సమస్యలకు పరిష్కారం ఖాయం చేస్తున్నామంటూ కేసీఆర్ హామీలిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం విఫలమైన కార్యక్రమాలను ఎత్తి చూపి ఓట్లడిగే ఛాన్స్ ప్రతిపక్షాలకు లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ముఖ్య ఎత్తుగడగా కనిపిస్తోంది. 3 రోజుల కింద హుస్నాబాద్ లో మొట్టమొదటి ప్రజా ఆశీర్వాద సభ వేదికగా నియోజకవర్గంలో 3 పనులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పూర్తి చేస్తామని ప్రకటించారు. మిషన్ కాకతీయతో రాబోయే 6 నెలల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై మాట్లాడకుండా చేసినట్లయింది. దీంతో పాటు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయాన్ని డెవలప్ చేస్తామని, ఎల్కతుర్తిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, ఇలా ఏ సభలోనైనా పెండింగ్ పనులను ఒక్కసారిగా యుద్ధ ప్రాతిపదికన చేస్తామనడంతో అక్కడి ప్రతిపక్ష పార్టీల లీడర్లు నోరెత్తకుండా చేశారు. 115 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసి అడ్వాన్స్డ్ గా దూసుకుపోయారు. ఇతర పార్టీలు ఎన్నికలకు అలర్ట్ అయ్యే లోపే జంబో లిస్టు ప్రకటించేసి అభ్యర్థులను ఇరకట్టంలో పెట్టేశారు. నామినేషన్ వేసే సమయానికి ఎవరైనా తప్పులు చేసినట్టు తెలిసినా లేదా పనితీరు బాగోలేకపోయినా వెంటనే అభ్యర్థిని మార్చేందుకు అనుకూలంగా ఉండేందుకే షెడ్యూల్ ప్రకటించే 20 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఇదే క్రమంలో అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్థి బలంగా కనిపిస్తే వారిని పార్టీలోకి లాగేయడం, లేదా గెలిచిన తర్వాత అయినా రావాలని ఆఫర్ ఇవ్వడం కేసీఆర్ వ్యూహాలుగా స్పష్టమైపోతున్నాయి. గతంలోనూ ఇదే విధంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత కారెక్కించుకున్నారు. ఈసారి కూడా ఇదే వ్యూహాన్ని పునరావృతం చేసే సమీకరణాలు నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో స్ట్రాటజీలకు కేసీఆర్ పెట్టింది పేరు. దీనికి ఇప్పటి వరకు ఆయన అనుసరించిన రాజకీయ ఎత్తుగడలే సాక్ష్యాలు. ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తే తిరుగుండదని రాజకీయవేత్తలు టాక్ ఉంది. తాను గెలవడం కోసం ప్రయత్నం చేసే రాజకీయాలు ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థులను కట్టడి చేయడం, ఇరకాటంలో పెట్టడం, రాజకీయ పరిభాషలో చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసే రాజకీయాలు కేసీఆర్ మార్కు రాజకీయాలుగా చెప్పుకోవచ్చు. ధన ప్రవాహంతో పాటు లాబియింగ్, బుజ్జగింపులు ఒకవైపు అయితే, బెదిరించడం, కేసులు పెట్టడం మరోవైపు కేసీఆర్ పార్శ్వాలుగా ఉంటాయన్నది రాజకీయవేత్తల అభిప్రాయం. కేసీఆర్ మాటకి లొంగితే పదవులు, నిధులు వస్తాయి, లేదంటే కేసులు, అణచివేతలే అని ప్రజల్లోనూ ఓ స్పష్టమైన అభిప్రాయం ఉంది. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే సత్తా ఉన్నా కేవలం కట్టడి చేయడానికి కేసీఆర్ మొగ్గు చూపుతుంటారు. ఎన్నికల్లో తమ అభ్యర్థి రత్నమని,
ప్రతిపక్ష ప్రత్యర్థి రాయి అని చిత్రీకరించడంలో కేసీఆర్ మాస్టర్. అనుకున్న ప్రకారం వ్యవహారం జరగకపోతే పక్క పార్టీ పనేనంటూ నిందించడం ఆ పార్టీ ముఖ్య నాయకులకు ఉన్న అలవాటే. దీనికి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఉదాహరణగా తెలుస్తుంది. ఇది కేసీఆర్ మరో వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఎన్నికల్లో డబ్బు ఎక్కడ పట్టుబడినా అది కాంగ్రెస్ పార్టీదేనని, తామే పట్టుకున్నామని చెప్పుకునేందుకు బీఆర్ఎస్ లీడర్లు ఏమాత్రం వెనకడుగు ఎయ్యరు. ఇలా మంచి జరిగితే మాదే అని, చెడు జరిగితే పక్క వాళ్ళదే అని నిరూపించిన ఘనత బీఆర్ఎస్ కే చెందింది. గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న బీఆర్ఎస్ కు అక్కడక్కడ కాంగ్రెస్ నుంచి ఎదురు దెబ్బ తప్పేలా లేదు. దీనిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ లీడర్ల మధ్య ఉన్న పంచాయతీని రెచ్చగొట్టి నేతల బ్రెయిన్ వాష్ చేసి ఓట్లు పోలరైజ్ చేసి బీఆర్ఎస్ లబ్ధి పొందే విధంగా యాక్షన్ ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ కి చెక్ పెట్టే కాంగ్రెస్ స్థానాలను ఈ స్ట్రాటజీతోనే ఎదుర్కోనున్నట్టు తెలుస్తుంది. తమకు లొంగని గెలిచే లీడర్లపై కేసులు వేయించడం, బైండ్ ఓవర్ చేయించడం వంటి చర్యలు కేసీఆర్ తీరుకు అద్దం పడతాయి. ప్రతిపక్ష పార్టీలోని లీడర్లపై సొంత ఇంటెలిజెన్స్ ఉపయోగించి వారి కదలికలపై ఆరా తీసి ఆ పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటే వెంటనే కట్టడి చేసేందుకు ఉపక్రమించడం కేసీఆర్ మరో వ్యూహంలో భాగంగా తెలుస్తుంది. ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకునే ప్రయత్నం చేయడం, ఎప్పటికప్పుడు బడా లీడర్ కదలికల్ని వారితో తెలుసుకుని స్పెషల్ ఫోకస్ పెట్టుకోవడం, ప్రత్యర్థి తప్పులు దొరకకపోతే పాత కేసులు తిరిగి ఓపెన్ చేయించి ఆంక్షలు విధించి పరిమితం చేయడం వంటివి బీఆర్ఎస్ చివరి ప్రయత్నాలుగా తెలుస్తుంది. తెలంగాణలో ఉనికిని కోల్పోయిన పరిస్థితి నుంచి రెట్టింపు ఉత్సాహంతో అధికారానికి చేరువైంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలతో ప్రచారంలో దూసుకుపోతున్న హస్తం పార్టీ ఈసారైనా అధికారం చేపట్టేనా? కర్ణాటక విజయం దక్షిణాదిలో కాంగ్రెస్ కు సరికొత్త ఊపునిచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో ఉనికిని కోల్పోయిన పరిస్థితి నుంచి రెట్టింపు ఉత్సాహంతో అధికారానికి అతి సమీపానికి చేరుకుంది. బీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్టు పోటీకి సిద్ధమైంది. ఒకప్పటి కాంగ్రెస్ కాదు, ఇప్పుడు 2.0 అన్నట్టు రాజకీయాల్లో దూసుకు వెళ్తోంది. గత వైఫల్యాలను, ఎదుర్కొన్న పరిణామాలను గుణపాఠంగా తీసుకుని అధికార పీఠం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కఠోర శ్రమ చేస్తోంది. అయితే గెలుపు కాంక్ష మాత్రమే కాదు, అందుకు తగ్గట్టు పార్టీని సంసిద్ధం చేసే పనిలో కాంగ్రెస్ ప్రస్తుతం నిమగ్నమైనట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ అధినాయకత్వాన్ని రాష్ట్రంలో దించి పర్యటనలు, ప్రచారాలకు ప్లానింగ్ చేస్తోంది. సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో కాంగ్రెస్ జోష్ పెంచింది. అభ్యర్థులతో పాటు హైకమాండ్ ముఖ్య నాయకులు పాల్గొనాలని దానికి తగ్గట్టు షెడ్యూల్ తయారు చేసే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. గత ఏడాది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు పనిచేసిన టీం ఈ ఎన్నికల ప్రచారాలకు ప్రణాళికలు చేస్తోందని శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. వ్యూహాలకు సాంకేతికత తోడైతే అద్భుతాలు ఆవిష్కరించొచ్చన్న దానిని నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకు తగినట్టు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. ఈ సభల ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వంలోని ప్రముఖులైన రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు మరికొందరు ముఖ్య సభ్యులతో ప్రచారాలు చేయించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, విస్మరించిన హామీలు, పథకాల అమలులో వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అస్త్రాలను ఎక్కుపెడుతోంది. బీఆర్ఎస్ ను ప్రశ్నించే ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ వదలడం లేదు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తాలూకు ప్రభావం తెలంగాణపై బలంగా పడింది. అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడంతో ఆ అంశంలో కాంగ్రెస్ మైలేజీ సాధించింది. ముఖ్యంగా కవితను అప్పుడు అరెస్ట్ చేయకపోవడం కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది. అదే పాయింట్ మీద అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ ను కడిగి పారేసింది. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. కవిత లిక్కర్ కేసు కొంచెంగా సన్నగిలిన వెంటనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కాంగ్రెస్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇది బీఆర్ఎస్ కు మైనస్ గా మారడంతో ఇక రాష్ట్రంలో అధికారం తమది అన్న ధీమాను కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇదే అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా కాంగ్రెస్ ను తయారు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ కు ఎంత క్రెడిట్ వచ్చిందో రేవంత్ రెడ్డికి అంతే వచ్చింది. అయితే
ఇదే మళ్లీ ఇంటి పంచాయతీకి దారితీసింది. అదే సమయంలో పలువురు లీడర్లకు పదవులు ఎరచూపి పార్టీలోకి లాగేసింది బీఆర్ఎస్. దీనికి బదులు తీసుకోవాలన్న కసితో ఉన్న కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ లీడర్లను వరుస పెట్టి హస్తంగూటికి తీసుకొచ్చి బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ లీడర్లను తీసుకొచ్చింది కాంగ్రెస్ లో కొట్లాడుకున్న సీనియర్లే కావడం ఆసక్తిని కలిగించే అంశం. కేసీఆర్ ఏ స్ట్రాటజీ అమలు చేస్తూ ఉంటారో అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు ఈ వ్యవహారంతో అర్థమైపోతోంది. ఒక దొంగను మరో దొంగ గుర్తుపట్టినట్టు కేసీఆర్ స్టైల్లో వెళ్లి కేసీఆర్ కే ఎదురు దెబ్బ కొట్టడంలో రేవంత్ కొంతమేర విజయం సాధించినట్టు తెలుస్తుంది. నల్గొండ బీఆర్ఎస్ కి నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా చేయడం, మరో 6 కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పడం దీనికి సాక్ష్యంగా కనిపిస్తుంది. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు రూపంలో మేలు జరిగింది. బండి సంజయ్ మార్పుతో ఆ పార్టీకి బలం తగ్గిపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించినా ఆ క్రెడిట్ ని బీజేపీతో పాటు కాంగ్రెస్ పంచుకోవలసి వచ్చేది. కానీ బండి సంజయ్ మార్పుతో పూర్తి మద్దతు కాంగ్రెస్ కి దక్కుతూ వస్తోంది. సంజయ్ మార్పు విషయంలోనూ బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం అని చెప్పి ప్రచారం చేసి దాన్ని క్యాష్ చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ ను అధికారం దిశగా పోటీ చేయడానికి ఓ మెట్టెక్కించింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీని బలోపేతం చేయడంలో ఏర్పాట్లు పూర్తి చేసింది. బీఆర్ఎస్ జంబో లిస్టు ప్రకటించిన వెంటనే ఆపరేషన్ ఆకర్షలో మాదిరే కాంగ్రెస్ లోకి అసంతృప్తులను ఆహ్వానించారు. అయితే ఈ విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ ఓ అడుగు ముందే ఉంది. అసంతృప్తులను బీజేపీ సంప్రదించే లోపే కాంగ్రెస్ కండువా కప్పేస్తూ వచ్చింది. తీవ్ర కసరత్తు చేసిన తర్వాత 55 మందితో తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్. సాధ్యాసాధ్యాలు పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలను కాంగ్రెస్ సెలెక్ట్ చేసింది. అంతకంటే ముందే బీఆర్ఎస్ పథకాలను తలదన్నే విధంగా 6 గ్యారంటీలతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. గతంలో కాంగ్రెస్ హయాంలో లబ్ధి పొందిన పలు పథకాలను నెమరేస్తూ బీఆర్ఎస్ పథకాలకు దీటుగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అధికారమే పరమావధిగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్టు 3 రోజుల వరుస సభలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ద్వారానే 6 గ్యారంటీలను ప్రచారం చేయించాలని, అప్పుడే ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్టు ఢీకొడుతున్న కాంగ్రెస్ ఆ మేరకు ఆ పార్టీ లీడర్లపై ఫోకస్ పెట్టింది. అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్ని ఆదుకున్నట్టు కలరింగిస్తూ వారి ద్వారా బీఆర్ఎస్ కు చెక్ పెడుతోంది. అయితే ఇక్కడే కాంగ్రెస్ కు ఓ మైనస్ పాయింట్ ఎదురవుతోంది. ఇలా పారాచ్యూట్ గా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే ఏళ్లుగా పార్టీకి సేవలందించిన తమకు అవకాశం ఇవ్వడం లేదని అలకబోనుతున్నారు. వారికి బీఆర్ఎస్ గాలం వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా 2 పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ లో అసంతృప్తులు కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ లో టికెట్ దక్కని వారు బీఆర్ఎస్ లోకి జంపింగ్ చేస్తున్నారు. కానీ బీజేపీ వైపు చూసేవారు తగ్గుతున్నారు. దీన్ని బట్టి అధికారం ఉంటే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ మధ్యనే ఉంటుందన్న భావనకు ఈ జంపింగులు బలాన్నిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచిన బీజేపీ వరుస సభలతో ఎన్నికలకు సిద్ధమవుతుంది. కుటుంబ పాలనను అంతం చేయాలనే కసితో వెళ్తున్న బీజేపీ నిజంగా ఆ పని చేయగలదా? రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదించగలదా? ఆ సత్తా రాష్ట్ర బీజేపీకి ఉందా? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయాలన్న నినాదంతో బీజేపీ దూసుకెళ్తోంది. అధికారం కోసం తనదైన శైలిలో వర్కౌట్ చేస్తోంది. ముందు నుంచి రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం టార్గెట్ గానే అస్త్రాలు సంధిస్తూ వస్తోంది. రాష్ట్రంలో అరాచక కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామంటూ ఆ పార్టీ నేతలు రణరంగంలోకి దిగుతున్నారు. గ్రేటర్ లో 4 కార్పొరేటర్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం 49 స్థానాలకు చేరడంతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్ వరకు కొనసాగింది. ఈ గెలుపు ఇటు క్యాడర్ లోనూ అటు నాయకుల్లోనూ బలమైన విశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో బీజేపీ చీఫ్ బాధ్యతలు బండి సంజయ్ చేపట్టినప్పటి నుంచి పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో బండి సంజయ్ తర్వాతనే ఎవరైనా అనే విధంగా ఆయన వ్యవహరించారు. పట్టణాల్లో తప్ప గ్రామాల్లో బీజేపీకి క్యాడర్ లేదన్న అపవాదను తొలగించేందుకు నడుం బిగించారు. ప్రజా సంగ్రామ యాత్రతో గ్రామాల్లో బీజేపీ బలమెంతో చాటి చెప్పారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ చరిష్మాను మార్చేశారు. 5 దశల్లో సాగిన ఈ యాత్రలో ఒక్కో దశ ముగింపు ఓ వేడుకగా జరుపుకునేందుకు బలాన్నిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కు చెమటలు పట్టించే పదునైన విమర్శనాస్త్రాలు సంధించి పార్టీకి మైలేజీ పెంచారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో బూస్టప్ ఇచ్చారు. ఇదంతా సవ్యంగా సాగుతున్న క్రమంలోనే బండిని మార్చుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఎవరు ఊహించని ఈ మార్పు పార్టీని ఒక్కసారిగా డౌన్ చేసింది. ప్రభుత్వంపై సీరియస్ గా కొట్లాడుతున్న సమయంలోనే అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించిన కాంగ్రెస్ వాదనకు ఇది బలాన్ని చేకూర్చింది. ఇదే పార్టీకి మరింత మైనస్ గా మారింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన అంతగా పరుగులు పెట్టని పార్టీ ప్రగతి ఇంకాస్త నెమ్మదించిందని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. ఎన్నికల షెడ్యూల్ రావడం, మళ్లీ పార్టీని మునుపటి స్థానానికి తీసుకురావడానికి అగ్రనాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది. బీజేపీ సెంట్రల్ నాయకులు రాష్ట్రంలో వాలిపోయారు. పార్టీకి అనుకున్నంత రీతిలో మళ్లీ ఫామ్ రావాలన్న ప్రణాళికలో భాగంగా మోడీ 3 రోజుల పర్యటనలోనే 2 సభలు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 రోజుల మోడీ పర్యటనలో 2 సభలు ఒకేసారి నిర్వహించడం బీజేపీ దూకుడికి నిదర్శనంగా తెలుస్తుంది. మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించింది. మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో రాష్ట్రానికి సంక్షేమాలు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ప్రకటించి ప్రజల అటెన్షన్ గ్రాబ్ చేశారు. రెండో నిజామాబాద్ సభలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించిన మరోసారి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్ గా బండి సంజయ్ ను నియమించింది. ఇక పార్టీని వీడుతారన్న వార్తలతో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించింది. కన్వీనర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వరరెడ్డిలను నియమించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు, పోరాట కమిటీ చైర్మన్ గా విజయ్ శాంతికి బాధ్యతలు అప్పగించింది. షెడ్యూల్ విడుదలైన బీజేపీ పక్కా ప్లాన్ తో అడిగేస్తోంది. ఈ నెల 27న హుజూరాబాద్ లో అమిత్ షా ఎన్నికల సభ జరగనుంది. తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సభలు నిర్వహించాలని బీజేపీ అధినాయకత్వం ప్లాన్ చేస్తోంది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, రాజ్నాథ్ సింగ్, నారాయణ స్వామి, స్మృతి ఇరానీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 42 రోజులుండగా అగ్రనాయకులు రాష్ట్రానికి వస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎత్తుగడలకు చెక్ పెట్టే విధంగా కేంద్ర పెద్దలు రాష్ట్రంలోనే మకాం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే బీజేపీ భారీ సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వ్యూహాలను చిత్తు చేసే విధంగా అమిత్ షా స్కెచ్ గీస్తున్నట్టు పార్టీ కార్యాలయాల దగ్గర టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తుల్ని బీజేపీలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ మోసాలను వివరించడంతో పాటు కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న పథకాలను ప్రజలకు వైవిధ్యంగా ప్రచారం చేసే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆశించినన్ని సీట్లు, గెలుపు శాతం రాకపోతే గులాబీ సీట్లపై గురిపెట్టి ఓట్ల పోలరైజేషన్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ రెబెల్ క్యాండిడేట్స్ కు పరోక్షంగా మద్దతునిస్తూ బీఆర్ఎస్ సీట్లను తగ్గించేందుకు తెర వెనుక కసరత్తు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. పోరులో ఎవరు తయారు చేసుకున్న అస్త్రాలు వారు సంధిస్తూనే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. మరి ఈ ఎన్నికల రణక్షేత్రంలో ఎత్తుగడలను ఎదుర్కొని నిలిచేదెవరు, పీఠం ఎక్కేదెవరు? ఓటర్లు తేల్చాల్సిందే.